ఇప్పుడు మనం ఒక ముచ్చట గురించి మాట్లాడుకుందాం. గదేందంటే రాజకీయ నాయకులు ఎవరి కోసం పనిచేస్తున్నారు? వాళ్ళ కోసం చేస్తున్నారా లేకపోతే ప్రజల కోసం చేస్తున్నారా? రాజకీయ నాయకులు చెప్పిందేంది, చేసేదేంది? ఆయన మీరు మాకు మంచి చేసినా చేయకపోయినా మీకోసం మేము ఎందుకు తిప్పలు పడాలి? ఆగో ఏంది తిప్పలా? మళ్ళా గిదేం ముచ్చట అని ఆలోచన చేయకుర్రి. దీని వెనక ఇంత మతలబు కూడా ఉన్నది. ఈ సవాలు మేము ఇసురుతున్నది కాదు, పబ్లిక్ ఇసురుతున్నది. ఇక ఆలస్యం ఎందుకు, మరి ముచ్చట ఎంతో చూద్దాం పారి. రాజకీయ నాయకులు ఎవరి కోసం పనిచేస్తున్నారు? వాళ్ళ కోసం చేస్తున్నారా లేకపోతే ప్రజల కోసం చేస్తున్నారా? రాజకీయ నాయకులు చెప్పింది ఏంది, చేసేది ఏంది? అయినా మీరు మాకు మంచి చేసినా చేయకపోయినా మీకోసం మేమెందుకు తిప్పలు పడాలి? ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఇవాళ రేపు ఎక్కడెక్కడ ఏందో కానీ మన పట్టణంలో మాత్రం పబ్లిక్ ట్రాఫిక్ తిప్పలు మస్తు అవుతున్నది. ఇటు పెరుగుతున్న అభివృద్ధి పనులు గట్లైన రాజకీయ లీడర్లు ఒక కారణమైతే పోలీసార్ల ట్రాఫిక్ ఆంక్షలు బండ్లు నడిపేటోళ్లకు మస్తు ఇబ్బందులు. ఒక రకం చెప్పాలంటే గంటల కొద్ది పట్టణ వాసులకు ట్రాఫిక్ కష్టాలు తప్పలేవు. ఇవాళ అయితే ఖైరతాబాద్, లక్డీకపూర్, నాంపల్లి, ట్యాంక్ బండ్ దగ్గర పట్ల రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ కొన్ని కిలోమీటర్ల వరకు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇటు చూస్తేనేమో ట్రాఫిక్ తిప్పలు, టైంకి ఆఫీస్ పోకపోతే ఇయర్ సక్క జీతాలు, చెప్పుకోలేనని తిప్పలు. మా బాధలు అసలు అర్థం కావు రాజకీయ నాయకులకు. గిదే గిట్లున్నారా నాయన అనుకుంటే మళ్ళీ ఎల్లుండి 12వ తారీఖు నుండి ఎన్టీఆర్ మార్గ్ దగ్గర ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయంట. ఇప్పుడున్న గోసలే తప్పలేవు రా అని అనుకుంటే మళ్ళీ కొత్త కొత్త ఆంక్షలు. పట్టణంలో అభివృద్ధి పనులు ఏమో కానీ పబ్లిక్ తిప్పలే మస్తు ఉన్నాయి.